నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో 14వ కార్తీక వనసమారాధన మహోత్సవం ఒంగోలు కాఫీ బార్ వెనకాల విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణ సంఘీయులు, బంధుమిత్రులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హాజరై ఆనందోత్సవాలతో కార్తీక వనసమారాధన మహోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అందరూ కలిసి కార్తీక వనభోజనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవటం వలన అందరం ఒకరినొకరు కలుసుకొని ఆప్యాయంగా మాట్లాడుకోవచ్చని అన్నారు. కావున సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ వనభోజన కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తప్పకుండా అందరూ హాజరు కావాలని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధ్యక్షులు పిఎస్ బాబు, కళ్యాణ మండపం అధ్యక్షులు చోడా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పొతకమూరి బాలసుబ్రహ్మణ్యం, కోశాధికారి మంచాబాబు ఆచారి, మైకేబుల్ ఎండి కొండూరి విశ్వసేన్, ఆదిమూలం సుబ్బారావు, కళ్యాణ మండపం ఆర్గనైజింగ్ సెక్రటరీ చోడా బ్రహ్మ సిద్ధార్థ మరియు విశ్వబ్రాహ్మణ సంఘీయులు తదితరులు పాల్గొన్నారు. మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకోవలేదు. అందరూ మన సంఘీయులే కాబట్టి చూసుకోవడం, పెట్టుకోవడం జరగకూడదు. ఒకరి
भगवान की बोलो विश्वकर्मा भगवान की बोलो विश्वकर्मा भगवान ఈరోజు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ ఈ కార్తీక వనభోజన మహోత్సవానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కళ్యాణ మండపం కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కళ్యాణ మండపం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని ఈ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని కమిటీ వారి విన్నపం. అదేవిధంగా మన విశ్వబ్రాహ్మణ కాలనీ ఒకటి ఏర్పాటు చేసుకుందామని మన ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు మాట ఇచ్చున్నారు. త్వరలో ఈ ఇళ్ల స్థలాల గురించి అందరి అభిప్రాయం తీసుకొని మన విశ్వబ్రాహ్మణ కాలనీ ఏర్పాటు చేయడానికి మన పెద్దలు, మన కళ్యాణ మండపం కమిటీ, అలాగే మన సంఘీయులందరితో కలిసి ఈ విశ్వబ్రాహ్మణ కాలనీ ఏర్పాటు చేద్దామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏరియాల్లో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఈ కమిటీకి తెలియజేస్తే ఒక కాలనీ ఏర్పాటు చేద్దామని కోరటం అయింది. అదేవిధంగా మొన్న ఎలక్షన్లో భాగంగా దామచర్ల జనార్దన్ గారు మాట ఇచ్చున్నారు. ఆ మాట ప్రకారం త్వరలో మనం కాలనీ ఏర్పాటు చేసుకుందామని ఈ సభాముఖంగా మన సంఘీయులందరికీ తెలియజేస్తూ మన విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్తీక మాస వనభోజనాల సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే రాబో రోజుల్లో మన బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు విశ్వబ్రాహ్మణులకు ఒక కాలనీ ఏర్పాటు చేసేటందుకు మేము కూడా కృషి చేసి ఆ కాలనీ సాధించేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలానే ఈ కళ్యాణ మండపం ఇంకా అభివృద్ధి చెంది పైన విద్యార్థుల వసతి గృహం కూడా పూర్తి చేస్తారని త్వరలోనే ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన విశ్వబ్రాహ్మణ కార్తీక వన సమారాధన మహోత్సవానికి విచ్చేసిన మన విశ్వబ్రాహ్మణ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ఈ యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వీరందరికీ కూడా నేను ఇంకొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు టౌన్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ టౌన్ అధ్యక్షులుగా మన మానేపల్లి గోవిందాచారి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా దక్షిణామూర్తి గారు, ఇక మిగతా కార్యవర్గ సభ్యులు కోశాధికారి గారు సాయి, మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించాము. అందుకని మరీ ముఖ్యంగా ఈ కమిటీ కూడా బాగా యాక్టివ్గా పనిచేసి ఈ యొక్క టౌన్లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా కార్తీక మాసం వనభోజన శుభాకాంక్షలు. ఈ వనభోజనాలు ముందుగా మన పూర్వ కమిటీ సభ్యులు ఆదిమూని సుబ్బారావు గారు, అలాగే బ్రాహ్మణాచారి గారు, భీముల సాయిబాబా గారు, రామారావు గారు చాలా మంది దాన్ని నిర్వహించారు. వారి తరంతరం మనం 14 సంవత్సరం నుంచి కళ్యాణ మండపం గుణార్థం చేసిన కాడి నుంచి ఇక్కడ మనం నిర్వహిస్తున్నాము. దీనికి వారు కూడా సపోర్ట్ చేశారు. ముందుగా పూర్వ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క దాత కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క దాత కూడా ఇంకా ఎంతో వర్క్ ఉంది కాబట్టి మీరందరూ సపోర్ట్ చేసుకోరుకున్నాం. ఎందుకంటే ఇంకా చాలా వర్క్ ఉంది దీనికి. మనకి ఇది మన సొంత ఆస్తి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇది మంది అని భావించి దీని అందరికీ సపోర్ట్ చేసి కోరుకుంటూ చాలా తీసుకుంటాను. మన ఒంగోలు దక్షిణ బైపాస్ నందు మన విశ్వబ్రాహ్మణ కళ్యాణ నందు కార్తీక వనభోజనాలు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మన పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనము ప్రతి విశ్వబ్రాహ్మణులు ఐక్యతగా ఉంటేనే మనం ఏదైనా సాధించుకోవడానికి మంచి ఉదాహరణ. మన రాబోయే రోజుల్లో కూడా మనందరం కలిసికట్టుగా ఉండి మనకు కావాల్సిన ఇల్లు కానీ మనకు రావాల్సిన ఏవైనా ఉంటే మనం అందరూ కలిసి ఉంటేనే సాధించడానికి మనం అర్హులని నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విశ్వబ్రాహ్మణ సోదరుమల్లు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం జయప్రదంలో ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో 16వ తారీఖు ఆదివారం సుమారుగా 200 మందికి పైగా ఉచితంగా టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా నిష్ణాతులైన వైద్యులచే వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో కంటి వైద్య నిపుణులు డాక్టర్ మన్నెం నాగసుధారాణి, గుండె వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య, ఎముకలు కీళ్లు వైద్య నిపుణులు డాక్టర్ కమలహాసన్, జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ విజయశ్రీ, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గడ్డం జగదీష్, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ హర్షిత ఈ క్యాంపు నందు ఉచితంగా టెస్టులు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 100వ శత జయంతిని పురస్కరించుకొని స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన డాక్టర్లకు కోడెల శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు స్వామివారి 100వ జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు మందిరం నందు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఇదే విధంగా రాష్ట్రం అంతటా దేశమంతటా దేశ విదేశాలలో కూడా ఇంటర్నేషనల్ వైడ్గా స్వామివారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా
ప్రతి ఒక్కరూ మన ఇంట్లో పండుగ మనది పండుగ అనే భావనతోటి ఎవరికి వాళ్ళే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఒంగోలులో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. 6-7 డాక్టర్స్ వచ్చారు. వాళ్ళందరూ స్పెషలిస్టులు. చక్కగా వాళ్ళు ఏ వ్యాధిని నిర్ధారించి వాళ్ళకి మెడిసిన్స్ కూడా రాసిస్తున్నారు. మెడిసిన్స్ కూడా మేము ఫ్రీగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి తర్వాత కార్యక్రమాలు 23వ తారీఖు స్వామివారి బర్త్డే ఉంది. 23వ తారీఖు కోసం ఉదయాన్నే నగర సంకీర్తన చేస్తాము. అదేవిధంగా 10 గంటలకి సత్యసాయి వ్రతాలు నిర్వహిస్తాము. అలాగే 12:30కి అన్నదాన కార్యక్రమం 4000 మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. సాయిరాం. శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఆదివారం సత్యసాయి సేవా సమితి ఒంగోలు ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చిన్నపిల్లల వైద్య నిపుణులు, అట్లాగే కంటి వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు, కార్డియాలజిస్ట్ మరియు ఆర్థోపెడిక్స్ డాక్టర్ గారు ఇక్కడ అందరూ వచ్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ క్యాంపులో ఫ్రీగా ఇన్వెస్టిగేషన్స్ మరియు మెడిసిన్స్ అన్నీ ఫ్రీగా అందించుచు అందరికీ సేవ చేస్తున్నాను. సాయిరామ్. అందరికీ ఈరోజు సత్యసాయిబాబా 100వ జన్మదిన సందర్భంగా సేవా సమితి తరపున సత్యసాయిబాబా సేవా సమితి తరపున క్యాంపు నిర్వహించడం జరిగింది మన ఒంగోలు నగరంలో. ఈ క్యాంపులో ఫ్రీగా మనము ఆడవాళ్ళు పురిటి విభాగము, ఆఫ్థల్మాలజీ కంటి విభాగము, మరియు గుండె జబ్బుల విభాగము, జనరల్ విభాగము, పీడియాట్రిక్ పిల్లల విభాగము, ఇవన్నీ మనము నిర్వహించడం జరిగింది. క్యాంపు నిర్వహించడం, ఫ్రీగా జనాలకి పరీక్షలు, మందులు అందించడం, చెకప్ చేయడం జరిగింది. అండ్ సత్యసాయి బాబా 100వ జన్మదినం సందర్భంగా జరిపిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాము. ధన్యవాదాలు. ఈ సత్యసాయి సేవా సమితి తరఫున ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. స్వామి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము. స్వామికి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము కూడా సంస్థ తరఫున 100 మందికి ఫ్రీ ఆపరేషన్లు, కంటి ఆపరేషన్లు చేయాలని సంకల్పంతో ఈ సంవత్సరం నుంచి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టామండి. ఇప్పటికీ 1000 పైన చేశాము. ఎవరికైనా కూడా ఎటువంటి అవసరం ఉన్నా సత్యసాయి సేవ సమితి తరఫున బీదవారికి ఎటువంటి వైద్య అవసరాలు ఉన్నా కంటికి సంబంధించి ఉచితంగా చేస్తామండి. ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా మన సత్యసాయి సేవ సమితిలో వచ్చి సంప్రదించగలరు. నమస్కారం అందరికీ. ఒంగోలు నగర క్షౌరశాలల సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసామారాధన శుక్రవారం ఘనంగా జరిగింది. కందులూరులోని విఆర్ఎస్కే గ్రీన్ సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 2000 మంది నాయు బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులచే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ, శ్రీశైల దేవస్థాన పాలక మండలి సభ్యులు ఉప్పుటూరి బాలగురుస్వామి, రాజ్యలక్ష్మి, జూనియర్ సివిల్ జడ్జి నాదెండ్ల రామచంద్రరావు, నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు పిల్లుట్ల సుధాకర్, గ్రీన్ సిటీ వెంచర్ అధినేత వల్లూరి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దుర్జటి మహాకవి చెప్పారు. శ్రీకాళ ఎప్పటిదాకా ఉంటాయి అన్నారు గ్రహదోషములు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మాకున్నారు. దుశ్శకునముల యొక్క బాధ, దుస్వప్నం వచ్చినటువంటి బాధ ఎప్పుడు దొరుకుతుందన్నారు. ఎప్పుడైతే నోరారా నీవు శివనామస్మరణది దుస్వప్న బాధలు దొరుకుతాయి. సమస్తమైనటువంటి అరిష్టముల బాధ తొలగి శుభ పరంపర కలుగుతుందన్నారు. దహనం గప్పక చాలునే శలభ సంతానంబు. శలభములంటే మిడతలు, మిడతల గుంపు అగ్నిని శివుడు మెచ్చిన మాసం
నచ్చిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం వెలుగులకే వెలుగు వెలిగించిన ఈ దీపం తారలనే కనుమరుగు చేసిన ఈ దీపం భూతలమంతా ఆవరించిన ఈ దీపం కార్తీక మాసంలో వెలిగించిన ఈ దీపం మోక్షానికి సోపానం ఈ దీపం మోక్షానికి సోపానం ఈ దీపం అజ్ఞాన తిమిరాన్ని తొలగించే ఈ దీపం విజ్ఞాన సౌరభాన్ని వెలిగించే ఈ దీపం అద్వైత సిద్ధికి అవలీలగా చేర్చే ఈ దీపం అమరత్వలబ్ధిని ఆపాదించే ఈ దీపం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం భూమాతను తేరుగా మారిపొమ్మని ఆదేశించిన ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, ఓం దామోదరాయ నమః. కార్తీక మాసం ఈరోజు ఒంగోలు పట్టణ సౌరక్షాలల సంఘం తరపున ఈరోజు శివ పార్వతుల కళ్యాణం, అదేవిధంగా అనేక పూజా కార్యక్రమాలు ఒంగోలు చౌరశాలల పట్టణ సంఘం తరపున అద్భుతంగా చేస్తున్నారు. ఈ కార్తీక మాసంలో దామోదరుణ్ణి, ఈశ్వరుణ్ణి కొలుచుట కానీ సేవించుట కానీ చాలా శ్రేష్టమైన మాసం. ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని కానీ తలుచుకొని పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే ఒక వనాల మధ్య ఏవైతే వేప చెట్టు కానీ, పనస చెట్టు కానీ, నేరేడు చెట్టు కానీ, అనేక వృక్షాలు వేప కానీ, నేరేడు కానీ, పనస చెట్టు కానీ, తులసి చెట్టు కానీ, మన ముఖ్యంగా ఉసిరి చెట్టు, ఈ చెట్ల కింద మనం అందరూ కూడా కలుసుకొని సహపంక్తి భోజనాలు చేసినట్లయితే ఈ కార్తీక మాసంలో శుభం జరుగుతుందని మన పూర్వీకులు పెద్దలు కూడా చెప్పుంటారు. ఈరోజు ఆ వనాలన్నింటిని కూడా శుభ్రపరచుకొని ముఖ్యంగా ఉసిరి చెట్టుకు కానీ పూజ చేసి ఉసిరికాయలు కానీ తింటే మనకెంతో ఆరోగ్యం. అదేవిధంగా ఉసిరి వలన ముసలితనం కూడా పోతుంది. అదేవిధంగా చాలా ఆరోగ్య ఔషధ గుణాలు ఉన్నాయని ఆ రోజు పూర్వీకులు మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వనాల్ని శుభ్రం చేసుకొని ఈ వనాల దగ్గర శివకేశవులను పూజ చేసుకొని ఈరోజు అందరూ కూడా ఈరోజు నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నారు. ఇది ఒక సంఘ ఐక్యతకు అందరూ కలుసుకొని మాట్లాడే దాని వల్ల ఒకరి యొక్క అభిప్రాయాలు తెలుస్తాయి. దీన్ని బట్టి మన పెద్దలు కూడా ఈ నిర్ణయించారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ విధంగా అందరూ కలిసి ఐక్యంగా చేసుకోవడం చాలా శుభపరిణామం. అందరికి కూడా శుభం జరుగుతుంది. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న ఒంగోలు పట్టణ చౌరశాల సంఘం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. పట్టణ చౌరశాల సంఘం ఆధ్వర్యంలో
రెండవ కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో రుద్రాభిషేక సహిత శివ కళ్యాణం చేయటం మా క్షౌర సంఘం యొక్క ఘనతగా చెప్పగలుగుతున్నాము. కార్తీక మాసంలో ఈ పూజలు చేసుకుంటే విశేషమైన ఇది కలుగుతుందని పూజారులు చెప్పిన విధానంలో ఈ వెంచర్ విఆర్ఎన్కే గ్రీన్ సిటీ వెంచర్ అధినేత వెంకటరామయ్య గారు ఈ కార్యక్రమానికి భోజనాలు మొత్తం సదుపాయం నేను చేస్తాను, నేను ఏర్పాటు చేస్తాను మాకు భరోసా ఇవ్వడంతో మేము ఈ కార్యక్రమం నిర్వహణకి ముందుకు రాగలిగాము. వారికి ముందుగా దేవుడు సకల ఐశ్వర్య ఆరోగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళ లాంటి వాళ్ళు చల్లకుండా ఇలాంటి కార్యక్రమాలు ముందు వందల కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని, దేవుడు కూడా ఇలాంటి అవకాశాలు చేయడానికి మాకు కూడా ఇంకా ఎంతో ఐశ్వర్య ఆరోగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ ముగించుకుంటాం. నా పేరు నాదెండ్ల రాఘవరావు, నాయ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక రాష్ట్ర కన్వీనర్. ఈ రోజున ఒంగోలు పట్టణంలో నాయి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన ఈ కార్యక్రమాన్ని మా ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఇక్కడే ఇదే వెంచర్లో విఆర్ఎన్కే ఈ యొక్క వెంచర్లో 1600 మందితోటి కార్తీక వనభోజనాలని, అదేవిధంగా శివ కళ్యాణాన్ని, శివ అభిషేకాలని ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని కులాలు ఈ రోజున కార్తీక మాసంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని అన్ని కులాలు కూడా చేస్తూ ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా ఈ రోజున పూజాది కార్యక్రమాలతో పాటుగా ఈ యొక్క నాయ బ్రాహ్మణ సమాజం చల్లగా ఉండాలి, మా నాయ బ్రాహ్మణులందరూ కూడా బాగుండాలి అనే ఒక సంకల్పంతో ఈ రోజున మా ఒంగోలు పట్టణ నాయ బ్రాహ్మణ క్షౌరదార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలని, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రుద్రకోడి సదాశివం గారు తిరుపతి నుండి మా ఒంగోలు పట్టణానికి విచ్చేసి ఉన్నారు. వారికి మా యొక్క ప్రకాశం జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నలుమూల నుండి, అదేవిధంగా ఒంగోలు పట్టణం నుంచి అనేక వార్డుల నుంచి కూడా మా నాయ బ్రాహ్మణ సోదర సోదరిమణులందరూ కూడా వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వెంచర్ అధినేత శ్రీ ఒల్లూరు వెంకటరామయ్య గారు గతంలో 1600 మందికి ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని మన ఒల్లూరు వెంకటరామయ్య గారు ఏర్పాటు చేసింటారు. వారందరికీ కూడా ఆ యొక్క పరమశివుడి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని మా యొక్క ప్రకాశం జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా నాయ బ్రాహ్మణ క్షౌరదార సంఘ నాయకులు కావచ్చు, అదేవిధంగా వివిధ సంఘ నాయకులు అందరికీ కూడా మా యొక్క వివాహ వేదిక తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పిల్లుట్ల సుధాకర్ రావు, నాయ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున ప్రకాశం జిల్లాలో నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కార్తీక వన సమారాధన చేసుకోవడం గొప్ప విశేషంగా భావిస్తూ నాయ బ్రాహ్మణ ఒంగోలు క్షౌరశాల సంఘం అధ్యక్షుడు కొనిజేటి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో బాగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా శివ కళ్యాణాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ బాగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా దానికి భిన్నంగా ఎక్కువగా గ్యాదర్ చేసి మా కుటుంబ సభ్యులందరినీ ఒక చోట చేర్చి అందరినీ ఐక్యమత్యంగా చేసి నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా బాగుండాలని చెప్పని సహృదయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఇచ్చేసినటువంటి మా చైర్మన్ గారు రుద్రకోట సదాశివం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, వచ్చినందుకు కూడా అనేక విశేష పక్క జిల్లాల నుంచి కూడా అందరూ వచ్చేశారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు సంతోషిస్తూ నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుని సెలవు తీసుకుంటాం. ఈరోజు మరి ప్రకాశం జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా ఒంగోలు పట్టణంలో మరి 2వ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి క్షౌరదార సంఘం ఆధ్వర్యంలో మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారి యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్సమాజాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు రుద్రకోట సదాశివం గారు, అదేవిధంగా మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ, మరి నాయ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్తీక వన సమారాధనలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నాయ బ్రాహ్మణ సమాజం అంతా కూడా ఈ భగవంతుడి యొక్క ఆశీస్సులతో పరిడి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.